హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తుంది కేటీఎం డ్యూక్ 125. సేమ్ మన బైక్ లాంటిదే. బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు అనేది మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. అన్న యూట్యూబ్లో మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారంట. ముందుగా అయితే మనకైతే కాల్ చేసి ఇలా బైక్ అయితే ఆగిపోయిందని చెప్పారు. మనకు వర్క్ ఉండడం వల్ల అయితే వెళ్ళడం అయితే కుదరలేదు. దీనికి ఏమైనా స్పార్క్ ప్లగ్ పోయిందా అని అయితే మనం స్పార్క్ ప్లగ్ చెక్ చేయాలనుకున్నాం. మనం స్పార్క్ ప్లగ్ చెక్ చేద్దామంటూ ఆయిల్ గేజ్కుందా లేదా అని గేజ్ చెక్ చేస్తే కనిపించలేదు. అందుకని ఒక పుల్ల పెట్టి చెక్ చేస్తే ఆయిల్ అయితే మనకు తేడా కొట్టింది. ఏంట్రా ఇలా ఉంది అని ఇటు సైడ్ వచ్చి మనం ఆయిల్ బోల్ట్ తీస్తే ఆయిల్ అయితే పూర్తిగా వాటర్ అయితే మిక్సింగ్ అయ్యాయి. మీరైతే చూడండి, దగ్గర దగ్గర ఒక 2.5 లీటర్లు 3 లీటర్ల వరకు అయితే దీంట్లోంచి మన ఇంజన్లోంచి అయితే నీళ్ళు వచ్చేసాయి. బైక్ ఇంజన్లోంచి. బైక్ ఏమన్నా సీజ్ అయిందని మనం ఈ జిపిటీ గేర్ వీల్ అయితే తిప్పి అయితే చూడడం అయితే జరిగింది. బైక్ అయితే ఏం సీజ్ అయ్యలేదు. ఎలా ఉన్నా కూడా దీన్ని అయితే మనం పూర్తిగా అయితే బైక్ అయితే స్టార్ట్ చేసాం. ఇది ఎలా స్టార్ట్ చేసాం, పూర్తిగా ఇంజన్లోకి నీళ్ళు పోయినా అని అయితే మీకు అయితే డౌట్ రావచ్చు. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. అలాగే దీనికి మనం ఇంజన్లోకి పోయిన నీళ్ళు ఎలా క్లీన్ చేసాం ఏంటి అన్నది మీకు పర్ఫెక్ట్గా అయితే చూపించాను. ఎప్పుడైనా మీకు ఇటువంటి ప్రాబ్లం వస్తే సింపుల్గా అయితే సాల్వ్ చేసుకోవచ్చు. మొత్తం దీన్ని చేసిన తర్వాత 750 మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే తీసుకోవడం.